ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అదక్ నవమోధ్యాయ 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగము. ఈ అధ్యాయం యొక్క శ్లోక తాత్పర్యమును తెలుసుకునే ముందు ఈ అధ్యాయమునకు ఆ పేరెందుకు వచ్చిందో ముందుగా మనం తెలుసుకుందాం. ఈ అధ్యాయము పేరు రాజవిద్య రాజగుహ్య యోగము. రాజా అనే పదము శ్రేష్టత్వాన్ని సూచిస్తుంటుంది. రాజవిద్య అంటే విద్యలలోకెల్లా శ్రేష్టమైనదనియు, రాజగుహ్యము అంటే రహస్యములలోకెల్లా పరమ రహస్యమైనదియు అని అర్థము. లేకపోతే రాజవిద్య అంటే పూర్వకాలము రాజులు అనుష్ఠిస్తూ వచ్చిన గొప్ప విద్య అని కూడా చెప్పవచ్చు. ఈ అధ్యాయములో చెప్పబడిన అమూల్యమైన ఆధ్యాత్మ బోధ విద్యలన్నింటిలోనూ సర్వోత్కృష్టమైనది, రహస్యములన్నింటిలోనూ పరమ రహస్యమైనది అయి ఉండటం వల్ల ఈ అధ్యాయమునకు రాజవిద్య రాజగుహ్య యోగం అనే పేరు వచ్చింది. పూర్వ అధ్యాయముతో ఈ అధ్యాయమునకు గల సంబంధాన్ని మనం తెలుసుకుందాం. 7వ అధ్యాయములో విజ్ఞాన యోగమున భగవానుడు సగుణ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపములను వర్ణించాడు. చిట్ట చివరికి అధిభూత అధిదైవాది సహితముగా బ్రహ్మమును సాక్షాత్కరించుకునే విషయాన్ని గూర్చియు, అంత్యకాలమున చిత్తమును పరమాత్మయందు నెలకొల్పే విషయమును గూర్చియు సూచన మాత్రంగా చెప్పారు. వెంటనే అర్జునుడు వాని వివరములు తెలుసుకోవాలని 7 ప్రశ్నలను చేశాడు. ఆ ప్రశ్నలను పునస్కరించుకొని సమాధానములను ఇస్తూ భగవానుడు 8వ అధ్యాయమునంతా దానికోసమే వినియోగించారు. ఇప్పుడు పూర్వము 7వ అధ్యాయమున తాను చెప్తూ వచ్చిన విజ్ఞాన విషయమునే మరలా కొనసాగిస్తూ శ్రీ భగవానుడు ఈ 9వ అధ్యాయమును ప్రారంభిస్తున్నారు. పూర్వము తాను తెలిపియుండిన జ్ఞాన విజ్ఞాన విషయములనే మరలా ఈ అధ్యాయ ప్రారంభమున ప్రస్తావిస్తూ వాని గూర్చి విపులంగా ఇప్పుడు బోధించారు. అదే రాజవిద్య రాజగుహ్య యోగము అనబడు ఈ 9వ అధ్యాయము. అతి రహస్యమైన మోక్షప్రదమైనట్టి ఆధ్యాత్మ జ్ఞానమును విజ్ఞాన సహితముగా తానిప్పుడు చెప్పబోతున్నానని భగవానుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ 9వ అధ్యాయము యొక్క శ్లోకముల సారాంశాన్ని తెలుసుకుందాము. శ్రీ భగవానుడు చెప్తున్నాడు, ఓ అర్జున, నీవు దోషదృష్టి లేని భక్తుడవు కాబట్టి నీకు పరమ గోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మరలా విశదముగా చెప్తున్నాను. దీనిని తెలుసుకొని ఈ దుఃఖరూప సంసారము నుండి నీవు ముక్తుడవు కాగలవు. ఈ విజ్ఞాన సహిత జ్ఞానము అంటే నిర్గుణ సగుణ పరమాత్మ తత్వజ్ఞానము. ఈ విజ్ఞాన సహిత జ్ఞానము అన్ని విద్యలకు తలమానికము, సమస్త గోప్య విషయములకును శిరోభూషణము, అతి పవిత్రము, ఉత్తమోత్తమము, ప్రత్యక్ష ఫలదాయకము, ధర్మయుక్తము, సాధన చేయుటకు ఎంతో సుగమము, శాశ్వతము. ఓ పరంతప, ఈ ధర్మ మార్గమునందు విశ్వాసము లేని పురుషులు నన్ను పొందలేరు. కాబట్టి వారు మృత్యురూప సంసార చక్రమున పరిభ్రమిస్తూ ఉంటారు. నిరాకార పరబ్రహ్మనైన నాచేతనే ఈ జగత్తంతా జలముతో మంచులాగా పరిపూర్ణమై ఉన్నది. ప్రాణులన్నీ కూడా నా సంకల్పమును ఆధారముగా కలిగి నాయందే అంతర్గతములై ఉన్నాయి. కానీ వాస్తవముగా నేను వాటి యందు స్థితుడను కాదు. ఈ ప్రాణులన్నీ కూడా నాలో స్థిరముగా లేవు. ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడండి. ఈ భూతములన్నింటినీ సృష్టించినదియు పోషించున్నదియు నేనే అయినా యథార్థముగా నా ఆత్మ వాటి యందు స్థితమై ఉండదు. ఆకాశము నుండి ఉత్పన్నమై సర్వత్రా సంచరిస్తున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమై ఉంటుంది. అలాగే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు అంటే ప్రాణులన్నీ కూడా నాయందే స్థితమై ఉంటాయి. ఓ కౌంతేయ, కల్పాంతమునందు భూతములన్నీ నా ప్రకృతినే చేరుతాయి, అనగా ప్రకృతిలో లీనమవుతాయి. కల్పాది యందు
నేను మరలా వాటిని స్పృజిస్తూ ఉంటాను. తమ తమ స్వభావవశమున పరతంత్రమై ఉన్న భూత సముదాయమును నా ప్రకృతిని ఆశ్రయించి మాటిమాటికి వాటి కర్మానుసారము స్పృజిస్తూ ఉంటాను. ఓ అర్జున, ఆ సృష్ట్యాది కర్మలయందు ఆసక్తి రహితుడనై ఉదాసీనునిలాగా ఉన్న నన్ను ఆ కర్మలు బంధింపవు. ఓ అర్జున, అధిష్టాతనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టిస్తున్నది. ఈ కారణము వలననే సంసార చక్రము పరిభ్రమిస్తూ ఉన్నది. నా పరమభావమును ఎరుగని మూఢులు సర్వ ప్రాణులకును మహేశ్వరుడను ప్రభువును అయిన నన్ను లోక కళ్యాణమునకై అవతారములను ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి తక్కువగా ఊహిస్తారు. వ్యర్థములైన ఆశల చేత, కర్మల చేత, విపరీత జ్ఞానము చేత నిక్షిప్తములైన మనస్సులు గల అజ్ఞానులు రాక్షసి, ఆసురి, మోహిని స్వభావములను ఆశ్రయిస్తారు. కానీ ఓ పార్థ, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూల కారణముగను, అవ్యయునిగను, అక్షర స్వరూపునిగను తెలుసుకొని నిశ్చల మనస్కులై నిరంతరము నన్నే భజిస్తారు. ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామగుణములను నిరంతరము వాద్య బృందముతో కీర్తిస్తారు. నన్ను చేరడానికి ప్రయత్నిస్తారు. పదే పదే నాకు ప్రణమిల్లుతారు. సర్వదా నా ధ్యానమునందే నిమగ్నులవుతారు. అనన్య భక్తితో నన్ను ఉపాసిస్తారు. మరికొందరు జ్ఞానులు నిర్గుణ నిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞము ద్వారా అభేద భావముతో ఉపాసిస్తారు. మరికొందరు అనంత రూపములతో ఒప్పెడి నా విరాట్ స్వరూపమును పృథగ్భావముతో ఆరాధిస్తుంటారు. నేనే క్రతువును, నేనే యజ్ఞమును, స్వధయును నేనే, ఓషధులను నేనే, నేనే మంత్రమును, నేనే ఘృతమును, నేనే అగ్నిని, హోమరూప క్రియ కూడా నేనే. ఈ సమస్త జగత్తుకు దాతను అనగా ధరించువాడను, అలాగే కర్మఫలములను ఇచ్చువాడను నేనే. తల్లియు తండ్రియు తాతయు నేనే. తెలుసుకొనదగిన వాడును నేనే. పవిత్రుడును ఓంకారమును నేనే. ఋక్సామ యజుర్వేదములను కూడా నేనే. పరమగతి అయిన పరమధామమును జగత్తును భరించి పోషించువాడను నేనే. అందరికిని స్వామిని, అందరి శుభాశుభములను చూచువాడను నేనే. అందరికిని నివాస స్థానమును శరణు పొందదగిన వాడను నేనే. ప్రత్యుపకారమును అహింస హితమనర్చువాడను, అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును, వారి స్థితికి ఆధారమును, నిదానమును, శాశ్వత కారణమును నేనే. ఓ అర్జున, సూర్యరూపమున నేనే తప్పిస్తున్నాను. సముద్రముల నుండి నీటిని గ్రహించి వర్షరూపమున మరలా వదిలెదను. అమృతమును మృత్యువును కూడా నేనే. సత్తును అంటే శాశ్వతమైన ఆత్మను, అసత్తును అంటే నశ్వరమైన సమస్త వస్తుజాలమును. సత్తును అసత్తును కూడా నేనే. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదములచే ప్రోక్తములైన సకామ కర్మలను చేయువారును, సోమరసపానము చేయువారును పాపరహితులై యజ్ఞముల ద్వారా నన్ను సేవించి స్వర్గప్రాప్తిని కోరుచుంటారు. అట్టి పురుషులు తమ పుణ్యఫల రూపమైన స్వర్గలోకమును పొందుతారు. అక్కడి దేవతల దివ్య భోగములను అనుభవిస్తారు. ఈ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి పుణ్యము అయిపోగానే క్షీణింపగనే మరలా మత్స్యలోకమున ప్రవేశిస్తారు. ఈ విధముగా స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయ విహిత సకామ కర్మలను ఆశ్రయించువారు భోగములను ఆశిస్తూ స్వర్గ మత్స్యలోకముల మధ్య రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అంటే పుణ్యప్రభావముచే స్వర్గమునకు పోతారు. పుణ్యము క్షీణింపగనే మత్స్యలోకమునకు వస్తారు. పరమేశ్వరుడనైన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు నిష్కామభావముతో సేవించి వారి యోగక్షేమములను నేనే వహిస్తుంటాను. అప్రాప్త వస్తుప్రాప్తిని
యోగము అని అంటారు. ప్రాప్తించిన వస్తు రక్షణమును క్షేమము అంటారు. ఓ అర్జున, శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే. కానీ వారి పూజలు అవిధిపూర్వకములైనవి, అనగా అజ్ఞానముతో కూడినవి. ఎందుకంటే సకల యజ్ఞములకును భోక్తను స్వామిని కూడా నేనే. వారు నా పరమేశ్వర తత్వమును తెలుసుకోలేరు, కాబట్టి పతనమవుతారు, అనగా పునర్జన్మను పొందుతారు. దేవతలను పూజించువారు దేవలోకమునకు చేరుతారు. పితరులను సేవించువారు పితృలోకమునకు వెళతారు. భూత ప్రేతములను అర్చించువారు భూతప్రేత రూపములను పొందుతారు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుతారు. అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. నిర్మల బుద్ధితో నిష్కామ భావముతో పరమ భక్తులచే సమర్పింపబడిన పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని జలమును గాని నేను ప్రత్యక్షముగా స్వయముగా ప్రీతితో ఆరగిస్తాను. ఓ కౌంతేయ, నీవు ఆచరించు కర్మను, భుజించడి ఆహారమును, హోమము చేయు హవ్యమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పించుము. ఈ విధముగా సన్యాస యోగమునందు స్థితచిత్తుడవై, అనగా సమస్త కర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి శుభాశుభ ఫలరూప కర్మబంధముల నుండి ముక్తుడవయ్యదవు. తరువాత నన్నే చేరగలవు. నేను సకల భూతములందున సమభావముతో వ్యాపించి ఉంటాను. నాకు అప్రియము కానీ ప్రియము కానీ ఎవ్వరూ లేరు. కానీ నన్ను భక్తితో భజించువారు నాయందే ఉంటారు. నేనును వారి యందు ప్రత్యక్షముగా ఉంటాను. మిక్కిలి దురాచారుడైనను అనన్య భక్తితో నన్ను భజిస్తే అతనిని సత్పురుషునిగానే భావిస్తాను. ఎందుకంటే యథార్థముగా అతడు నిశ్చయ బుద్ధి కలవాడు. అంటే పరమాత్మని సేవించుటలో సమానమైనది మరొకటి ఏదీ లేదని గట్టిగా నిశ్చయించుకొనినవాడు. కౌంతేయ, అతడు శీఘ్రముగా ధర్మాత్ముడవుతాడు, శాశ్వతమైన పరమశాంతిని పొందుతాడు. నా భక్తుడెన్నడూ కూడా నష్టమునకు గురికాడు అను విషయమును నిశ్చయముగా తెలుసుకొనుము. ఓ అర్జున, స్త్రీలు, వైశ్యులు, శూద్రులను, అలాగే చండాలాది పాపయోనిజులు నన్ను శరణు పొంది పరమగతిని పొందుతారు. ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులను, రాజర్షులను, భక్తులను నన్ను శరణు పొందినచో వారు పరమపదమును చేరుతారని చెప్పవలసిన పని లేదు. ఈ మానవ శరీరము క్షణభంగురము, సుఖరహితము, అయినా దుర్లభము. కాబట్టి దీనిని పొంది నిరంతరము నన్నే భజింపుము. నాయందే నీ మనస్సును లగ్నము చేయము. నా భక్తుడవు కమ్ము. నన్నే పూజింపుము, నాకు నమస్కరింపుము. ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణుడవైనచో నీవు నన్నే పొందెదవు. 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగము సమాప్తము. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసుపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ 9వోऽధ్యాయः. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.